వెల్కమ్ బ్యాక్ టు జమిలా కుక్స్. సో ఈరోజు నేను చేస్తున్నాను ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ హీట్ అయినాక నేనేమో కాస్త చికెన్ తీసుకొని ముందే ఫ్రై చేసి పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్. మరి అదే కడాయిలో కొంచెమే ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక ఎగ్ని అందులో ఆ ఎగ్ని మనం అందులో వేసుకొని కాస్త పొడి పొడిగా అయ్యేలాగా స్పూన్ పెట్టి తిప్పుతూనే ఉండాలి నాన్ స్టాప్. కొంచెము సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే సప్పగా ఉంటుంది కదా. ఇప్పుడు బాగా మొత్తము మనకు ఎగ్స్ అనేది మనకు విడివిడిగా అయ్యాక ఉడికాక ఇప్పుడు అందులోనే మనం చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ పీసెస్ అందులో వేసుకొని అది కూడా అందులోనే మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు అందులోనే కాస్త జింజర్ పీసెస్గా వేసుకోవాలి. ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. తక్కువ అయిందని ఇందాక, వాటికి సరిపోవాలి కదా ఆనియన్స్కి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి ఇంగ్రీడియంట్స్కి కొంచెం సాల్ట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి మీ కారానికి సరిపడా. టర్మరిక్ ఏమో ఆప్షన్ అండి, నేనేమో కొంచెమే వేసా, జస్ట్ పించ్ ఆఫ్. ఇప్పుడేమో రైస్ వేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న రైస్ వేసుకొని బాగా కలుపుకోండి. బాగా పొడి పొడిగా చేసుకోవాలండి రైస్ అనేది, మెత్తగుంటే బాగుండదు. ఇప్పుడు అందులో మా గార్డెన్ నుంచి తీసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసానండి. వేసి అన్నీ కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కాస్త ధనియాల పౌడర్, గరం మసాలా ఉంటే వేసుకోండి, అది మీ ఆప్షన్. నేనైతే వేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ½ టేబుల్ స్పూన్ అంతా సోయా సాస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వెనిగర్ ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. వెనిగర్ నా దగ్గర ఎక్స్పైర్ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకే యాడ్ చేయట్లేదు. సింపుల్గా నేనైతే టమాటా కెచప్ను సోయా సాసే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను లాస్ట్లో కాస్త రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాగా వేసి అందులో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ మిగిలిన కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ మళ్ళీ దానిపైన గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కాస్త మిక్స్ చేసుకోవాలి. బాగుంది కదా ఫ్రెండ్స్, చూడడానికి తినడానికి కూడా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది.
మీరైతే కంపల్సరీగా ఈ రెసిపీ అనేది చేయాల్సిందే. సింపుల్. దానికి కావాల్సిన ఒక ఎగ్, కాస్త చికెన్, మిగతా ఇంట్లో ఉండేటివి కదా ఫ్రెండ్స్ మనకి వెళ్ళాను. చికెన్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, కాబట్టి నేనైతే నా దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు చికెన్ వేసి మీకు చూపెట్టాను. లేకపోతే చికెన్ లేకపోయినా పర్లేదు, ఓన్లీ ఎగ్ తోటైనా మనం చేసుకోవచ్చు. నేను ఎలా అయినా నెక్స్ట్ వీడియో చికెన్ కర్రీను చపాతీ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. అందుకే ఆ చికెన్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను కాస్త చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చేశాను. ఒక పీస్ అనేది తీసి ఇందులో యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నేను మొత్తం మీతో చెప్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ప్లేటింగ్ ఎలా ఉందో, చాలా ఎమ్మీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్. మీరైతే కంపల్సరీగా చేసుకోవాల్సిన డిష్